శాంతి భ్రాంతి జేయు సంసారదావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీవు. జగన్మాత శాంతి భ్రాంతి జేయు సంసారదావాగ్ని ఆర్పజాలినట్టి అమ్మవీవు. ధారకొండనమృత ధారగా కురియవే, ధారకొండనమృత ధారగా కురియవే, తలుపులమ్మ నీకు దండమమ్మ, తలుపులమ్మ నీకు దండమమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 851వ భాగానికి స్వాగతం పలుకు. బాధలు సోదులైనవి ప్రభాకర భానువులైనవి, ఆపయం లోధరు కింగులైనవి, చెలోమని ముట్టడి చేసే కట్టడిన్. బాధలు బెట్టనెర్చిన కబంధులు తాముగ స్వేచ్ఛనిత్తురే, వీధికి నీతి చెప్పు గురువిందలు క్రిందికి చూచుకొందురే. బాధలెప్పుడు పీడిత ప్రజలు కొంతకాలమే సహిస్తారు, కొంతకాలమే భరిస్తారు. అవి సూదుల్లా గుచ్చుకుంటుంటే సహించారు, గుణపాల్లా బద్దలు కొడుతుంటే తట్టుకోలేరు, తిరగబడతారు. సామ్రాజ్యాలు కూలిపోయాయి. దుస్సాహసాలు చేసేవాళ్ళు వీళ్ళెంత. బాధలు సూదులైనవి ప్రభాకర భానువులైనవి, క్రమంగా సూర్యకిరణాలయ్యాయి, రోహిణి కార్తెలో సూర్యకిరణాలయ్యాయి. ఆపయం లోధరు కింగులైనవి, సరిగ్గా అవతారం అంటే అదే. సమాజం సంక్షోభ స్థితిలో ఉన్నప్పుడు ఆ వేడికి, ఆ సెగకి కాగి 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 గడ్డకట్టి మేగడ ఏర్పడుతుందండి. ఆ మేగడే అవతారం. అందుకే కృష్ణుడికి వెన్నంటే ఇష్టం, మేగడంటే ఇష్టం. సమాజంలోంచి తయారవుతుంది అవతార పురుష లక్షణం అంతా. ఆ శక్తి ఒకడికి వస్తుంది. ఏదో దుర్యోధనుడు తన మేనమామలను శకుని మొదలైన వాళ్ళను ఒక 100 మందిని బాధ పెట్టాడని, జైల్లో పెట్టి అందరికీ తలో మెతుకు పెట్టేవాడని ఓ కథ ప్రచారంలో ఉంది. సినిమాల్లో కూడా పెట్టారు, భారతంలో ఎక్కడా లేదు, కానీ ఓ కథ ఉంది. కానీ ఈ కథలు నిజాలు అబద్ధాలు అని ఆలోచించడం కంటే ఏం గ్రహించాలో అది గ్రహించి వదిలేయడం మంచిది. పురాణ కథలన్నీ అంతే. వాటిని గురించిన పరిశోధనలోకి వెళ్ళకూడదు. జరిగిందా లేదా అనే పరిశోధన వద్దు, దాని తత్వం ఏమిటని పరిశోధించాలి. ఎక్కడ జరిగింది, కాలం ఎప్పుడు, ఈ లెక్కలు వద్దు, అవి తేలే విషయాలు కావు. చాలా కథలు అందులో ప్రతీకాత్మకం. లోకంలో ఉంది ఒక కథ ఇది శకుని గురించి. కానీ అందులో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, అంత బాధ పెడితే వాళ్ళేం ఆలోచించారట, నిజమే వీడు, మనం 100 మంది ఉన్నాం, ఒక్కొక్క మెతుకేస్తున్నాడు వీడు, అయ్యా కొట్టుకుని దెబ్బలాడుకుంటే ఈ మెతుకులు కూడా, ఒక్క మెతుకు కూడా మనకి దక్కడం లేదు. అందుకని మనం కక్ష కట్టి వీడి వంశాన్ని మొత్తం నాశనం చేయడానికి మనలో ఒక్కడిని బతికిద్దాం. 100 మెతుకులు ఒక్కడికే పెడదాం, ఒక్క ముద్ద చేసి వాడిని బతికిద్దాం. వీడు మళ్ళీ పైకి ఎదిగి 100 మందిని చంపాలి అని అనుకున్నారట. వాస్తవాలన్నీ పక్కన పెడితే కథ ఎంత గొప్పదండి. జానపదులు కాలక్షేపానికి పుట్టించుకున్న కథలైనా సరేనండి, ఇవి సందేశాత్మకంగా ఉంటాయండి. అంతవరకే గ్రహించి వదిలేయాలి, అంతే కదా. బాధలు సూదులైనవి ప్రభాకర భానువులైనవి, ఆపయం లోధర కింగులైనవి. దుర్యోధనుడు పెట్టిన బాధలన్నీ సూదులై ప్రభాకర భానువులై శకుని రూపం ధరించాయి. దుర్యోధన వంశానికి కారణమైన, నిర్మూలనానికి కారణమైన సలహాలన్నీ ఇచ్చాడు, పెడదారి పట్టేలా చేశాడు. ఏదైనా ఎవరిని బాధ పెట్టినా అంతే, శకుని మరొకరిని బాధ పెట్టినా అంతే, మనమేనా అంతే, ఎవరైనా అంతే. మనకంటే కాస్త ఏదో ఆడవాళ్ళు లోకువనో, ఇంకో వర్గం వాళ్ళు లోకువనో, నౌకర్లు లోకువనో, వాళ్ళని ఏదో మనం కించిపరిచి మాట్లాడటమే కదా, ఏకంగా కొట్టడాలు, తిట్టడాలు, బానిసత్వంలోకి నెట్టడాలు వరకు పెడితే ఒకనాటికి వాళ్ళు తిరగబడతారు. స్త్రీల విశృంఖల స్వేచ్ఛను సమర్థిస్తూ కొంతమంది మహారచయితలు రచనలు ఎందుకు చేశారు అంటే, అణచివేత గురయ్యారు నిజంగా స్త్రీలు. అది పరమ సత్యం, ఎవరు కాదనడానికి వీల్లేదు. అది లేకపోతే అటువంటి గ్రంథాలే రావసరు. రాసిన వాళ్ళు ఏం పిచ్చివాళ్ళు కాదు, వాళ్ళు సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళే. అంత ఇదిగా ఎందుకు రాశారు? మండితే అలాగే ఉంటాయి. మండినప్పుడు కూడా తేనెపాకం అంటే అలాగా, అది అగ్నిపాకం. అంచిది ఆ బాధలకు కారణమైన వాళ్ళే ఆలోచించుకోవాలి. బాధలు మేము పెడుతూనే ఉంటామంటే ఎవరు తిరగబడద్దంటే అలాగా ఖచ్చితంగా తిరగబడతారు. బాధలు సూదులైనవి ప్రభాకర భానువులైనవి. భానువు అంటే కిరణం, భానవో భానవీయాక అంటారు. ఆపయం లోధర కింగులైనవి. ఎవడో ఒకడు సమాజంలో బయలుదేరతాడు, అదే అవతార పురుషుడు అనబడతాడు. బతుకున్నప్పుడు ఆయన మహాపురుషుడు, పోగానే చారిత్రక మహాపురుషుడు, ఇంకొంతకాలం గడిస్తే యుగ పురుషుడు, కొన్ని యుగాలు గడిస్తే అవతార పురుషుడు. అదే విషయం. భగవంతుడు ఎవరో ఒకరికి ఇచ్చేస్తాడు ఆ శక్తిని.
చలోమని ముట్టడి చేసే కట్టడి. అతని నాయకత్వంలో మొత్తం అన్ని రకాల విషయాల మీద తిరుగుబాటు జరిగింది. మార్టిన్ లూథర్ కింగ్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు గొప్ప సంఘ సంస్కర్తగా, ఒక వీరుడుగా గుర్తిస్తారు పాశ్చాత్య సమాజం. సరిగ్గా అదే జరిగేసరికి అంతే. ఎందుకంటే బాధలు పెట్టి నేర్చిన కబంధులు తాముకు స్వేచ్ఛనిత్తులే. కబంధుడు ఇలా తన చేతుల్లోకి వచ్చిన వాళ్ళ మింగేసే అలవాటు కలిగినటువంటి పెట్టుబడిదారులు, జమీందారులు, తోసుకుని తినడానికి అలవాటు పడినటువంటి వ్యాపారవేత్తలు ఉంటారే, వాళ్ళు లాభాలు తగ్గించుకోమంటే తగ్గించుకోరండి. వాళ్ళు ఎందుకు చేసుకుంటారండి? వాళ్ళకి వచ్చే ఆదాయం వాళ్ళు వదులుకుంటారా? దానికి తగిన ధర్మశాస్త్రాలు రాయించి పారేస్తారు. కింది వర్గాల వాళ్ళకి బోధిస్తారు అసూయొద్దు. ధనవంతులను చూసి వాళ్ళు అదృష్టంగా భావించండి. లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఎందుకు ఉందో? వాళ్ళకి మేనత్త పాపం, మనకు కాకుండా పోయింది. ఇక్కడ వారు వీరిని దోచుకోబట్టే లేకుండా పోయింది. బాగా బోధిస్తారండి కింది వర్గాల వారికి ఈ నీతులన్నీ, వాళ్ళు ఎవరు తిరగబడకుండా. ప్రపంచ సమాజంలో ఏ పరిస్థితులు మారినా సరే దురదృష్టం అంటూ కూర్చోవాలి. ఇక్కడ ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ప్రయత్నం చేస్తే తిరగబడతారు. అందుకని ఎప్పుడు సంపన్న వర్గాల వారు, పెట్టుబడిదారులు, వర్తకులు, వ్యాపారస్తులు బాగా పోషిస్తారు ఈ నమ్మకాన్ని. శుభ్రంగా డబ్బిచ్చి మరీ పోషింపజేస్తారు. ఇలా చెప్పండి ధర్మం పాడైపోతుంది. ధర్మం అంటే వీళ్ళ లాభం. ఈ మోసంలో పడని వాడే నిజమైన ప్రవచనకర్త, నిజమైన సంఘ సంస్కర్త. నాకు నువ్వు కాదురా కావలసింది వాళ్ళని చెప్పాలి. ఈ 10,000 10 లక్షలు మనకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. వీడు కొన్ని కోట్లు మన మీద కప్పినా అప్పటికి మనం ఉంటామో లేదో తెలియదు. అందులో పైన కప్పడానికి పనికొస్తాయి ఈ బహుమతులన్నీ, ఈ లక్షలన్నీ. కావలసింది ఆ వర్గాల స్వేచ్ఛ. ఆ వర్గం అంటే ఒక ప్రత్యేక కులాన్ని గురించి నేను మాట్లాడాలి. ఎవడు బాధపడుతున్నాడో వాడే కవి వర్గం. కవి ఎప్పుడు వారి వైపు మాట్లాడాలి. కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడు కవి. మహాకవి చెప్పిన మాట. అంతే. బాధలు లోధరకెంగులైనవి చెలువమని ముట్టడి చేసే కట్టడి. బాధలు బట్టి నరిచిన కబంధులు తాముగా స్వేచ్ఛనిత్తులే. కబంధుడు ఎప్పుడు తను స్వేచ్ఛ ఇవ్వడని చేతులు నరికేవలసిందే. రాముడు నరికి పారేశాడు. ఆ రాముడిని ఆదర్శంగా తీసుకుంటారు బాధలు పడుతున్న వాళ్ళు. పూజించి వెళ్ళిపోరు, ఆ విల్లంబులు పట్టుకుంటారు. వీధికి నీతి చెప్పు గురివిందలు కిందికి చూచుకుందరు. ఎంతమందిని చూడటం లేదు అప్పటి నుంచి ఎప్పటి వరకు. బ్రహ్మాండమైన నీతులు. ఈ సభల్లో మాట్లాడితే ఎవరు సరిపోరండి. ఇక్కడ ఇంత పవిత్రమైన వ్యక్తులు లేరనుకుంటా ఉండే. నిజంగా జీవితం అంతా కుళ్ళిపోవడమే, వెనకాలంతా దోపిడీ, దురహంకారమే లోపల. పైకి మాత్రం అతి వినయం ధూర్త లక్షణం. వినయం ప్రదర్శించడం, లోపలంతా అహంకారం. సమానత్వ భావం ప్రదర్శించడం, లోపలంతా అహంకారం. నేను ఎక్కువ, నా కులం ఎక్కువ, నా పురుషత్వం ఎక్కువ, నేను ఎక్కడ పుడితే అది ఎక్కువ, నేను మొగాడినైతే మొగాడు ఎక్కువ, నేను ఆడదాన్నైతే ఆడది ఎక్కువ. ఈ శరీరాన్ని బట్టి ఆ మాట్లాడేది. అప్పుడే అవతార పురుషులు ఆవిర్భవిస్తారు. సమాజంలో ఉండే ఏకైక శక్తి, సామూహిక శక్తి రూపంలో ఒక అవతారం వస్తుంది. అదే భగవంతుడు. తన సృష్టిని తాను సరి చేసుకుంటాడు, తనకి తానే బుద్ధి చెప్పుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అంతే. సమాజం అంతా ఆయన స్వరూపమే కాబట్టి. లేకపోతే వీధికి నీతులు చెప్పడానికి అలవాటు పడిన గురువిందలు ఎప్పుడు తాము తాము చూసుకోవండి. కింద నలుపు ఉంటుందని చూసుకోవండి, పై ఎరుపు చూసుకుని మాట్లాడుతూ ఉంటాయండి. మనమే చూడాలండి నా నలుపు, నీ సంగతి ఏమిటని అడగాలండి. అప్పుడు ఇంక మాట్లాడు, ఆచరణలోకి వస్తాడు. ఎందుకంటే మీరు అగ్రరాజ్యాలను గమనించండి. ఏం చేసే వియత్నాం యుద్ధం ఏంటండి? ఎన్నాళ్ళు జరిగిందండి? మా చిన్నతనంలో విచిత్రంగా మాట అర్థమయ్యేది కాదు. ఎప్పుడు రేడియో వార్తలు పొద్దున్న 7ంటికి ఎప్పుడో వచ్చేవి కేంద్ర వార్తలు, మధ్య 12:30కి, సాయంత్రం 7:30కి 7ంటికి ఎప్పుడో వచ్చేవి. అద్దంకి అనేది చదివేవారు ఆయన. అద్దంకి మన్నార్ వార్తలు చదువుతున్నది, అద్దంకి మన్నార్, ధూళిపాళ సూర్యనారాయణ, ఏవో కొన్ని పేర్లు ఉండేవి. ఎప్పుడు మేము కంఠస్థం చేసేవాళ్ళు. వియత్నాం యుద్ధంలో 20 మంది వీరులు మరణించారు. రోజు చెప్పేవారండి ఈ వార్తని. మా ఇంటికి మా ఊరు పక్కన ఉండే చింతపల్లి నుంచి బుచ్చిరాజు గారని ఒక వైద్యుడు వచ్చేవారు, ఆర్ఎంపీ డాక్టర్. మా నాన్నగారికి ఏమి అనారోగ్యాలు ఉన్నా లేకపోయినా ఆయన వస్తాడు కాబట్టి ఈయన ఏదో ఓ బెళ్ళ వేసుకునేవాడు, ఆయన రావాలని. బిళ్ళ చెబితే కానీ ఆయన రాడని. ఇక ఇద్దరు కూర్చుని రష్యా అమెరికా రాజ్యాల గురించి కూడా మాట్లాడుకునేవారండి. ఆ మాటలు వినడం వల్ల మాకు ప్రపంచంలో చాలా విషయాలు తెలిసి, ఆ మాటలు వినడం వల్ల. అంత గొప్ప మేధావులు పూర్వం పల్లెటూళ్ళలో ఉండేవారు. పత్రికలు లేవు, టీవీలు లేవు, వీళ్ళే. కానీ ఆయన ఎక్కడెక్కడో చదివి మొత్తం మీద రేడియోలో వార్తలు విని ఆయన శైలిలో ఆయన చెప్పేవాడు. మధ్యలో సంస్కృతం సెకండ్ పేపర్ చాలా వచ్చేది, అనుకోని మాటలన్నీ వచ్చేవి, కానీ చెప్పేవాడు. మేమేదో బాట్ని కాస్త ఆయనకి రాజుగారు డాక్టర్ గారు వచ్చారు కాఫీ ఇవ్వరంటే కాఫీ పట్టుకెళ్ళి ఇస్తూ అలా తిరుగుతూ ఈ మాటలు వినేవాళ్ళు. అలా కొంత ప్రపంచ జ్ఞానం వచ్చింది.
అప్పట్లో మాటిమాటికి వియత్నాం యుద్ధం వియత్నాం యుద్ధం వియత్నాం యుద్ధం అనేవారండి. ఏమిటి వియత్నాం యుద్ధం, ఎప్పటికీ తెమలదా అనుకునేవాళ్ళం. 20 ఏళ్ళు పైన పోరాడారండి అమెరికా వియత్నాం. ఎందుకంటే తమ మార్గం కొనసాగిరాదని వియత్నాం పైన దుర్మార్గత. నా దారిలోకి వస్తావా రావా, నేను అగ్రరాజ్యాన్ని, తే చెప్పినట్టు వినాల్సిందే, నువ్వు రష్యా వేయబడుతున్నావు, కుదరదు, లేదా స్వతంత్రంగా ఉంటున్నావు అని వాళ్ళకి అవసరమైనటువంటి వియత్నాంను ఆక్రమించే ప్రయత్నం చేశారండి. కానీ వియత్నాం వీరులు ఎలా పోరాడారండి, ఎంత ఆదర్శం అండి ప్రపంచానికి. వాళ్ళు లొంగారండి అప్పటికి ఇప్పటికీ అమెరికాకి. చివరికి వియత్నాం నుంచి అమెరికా తన సైన్యాలు ఉపసంహరించుకుంది, కానీ వియత్నాం ఓటమి అంగీకరించలేదండి. ఎందుకని? అభిమానమ్య ధనమ్ముగా సముద్రం చెబుతోంది, పోరాడే విధానం చెబుతోంది. నేర్చుకోవాలి మనం. అభిమానమ్య ధనమ్ముగా హృదయ ధైర్యం మే తనుత్రాతగా స్వభుజం మే అసిధారగా ఒకటిగా సామ్రాజ్యవాదమ్ము పైన భయంబున్ విడనాడిపోరిన వియత్నాం వీరులంజూడు మీ. కవి ఆ వీరులకి శ్రద్ధాంజలి ఘటించాలయ్యా, వారిని ఆదర్శంగా తీసుకోవాలయ్యా. అభిమానం మే ధనమ్ముగా హృదయ ధైర్యం మే తనుత్రాతగా స్వభుజం మే అసిధారగా ఒకటిగా సామ్రాజ్యవాదమ్ము పైన భయంబున్ విడనాడిపోరిన వియత్నాం వీరులంజూడుమి. ఇభరాజమ్మును కట్టివేయును గదా ఈ గడ్డియే వెంటియై, ఇభరాజమ్మును కట్టివేయును గదా ఈ గడ్డియే వెంటియై అని అర్ధాంతరం న్యాసాలంకార ప్రయోగం చేశాడు కవి. అభిమానమే ధరంగా. వాళ్ళకి డబ్బు లేదండి పాపం, చాలా పెద్ద దేశం అది. అందులో వీళ్ళు దోచుకోవడం వల్ల చాలా పోయింది, కానీ లొంగలేదు. హృదయ ధైర్యమే తనుత్రాతగా, వాళ్ళ గుండెల్లో ఉండే ధైర్యమే వాళ్ళ కవచం అండి తనుత్రాత. స్వభుజమే అసిధారగా, ఒక్కొక్క భుజమే ఖడ్గధార, కత్తి అంచు. వాళ్ళ చేతులు కావవి, కత్తి అంచు. రారా, ఎక్కడొస్తావో, నీకెందుకు లొంగుతావు రాబోయే, ప్రాణం పోగొట్టుకుంటాం కానీ జాతి స్వేచ్ఛను పోగొట్టుకో అని ఈ భుజాన్నే ఖడ్గంగా వినియోగించారని వాళ్ళు. ఎంత గొప్ప జాతి వియత్నాం జాతి. స్వభుజమే అసిధారగా, ఒకటిగా. అది ముఖ్యం. అక్కడ ఓ చిన్న గణం కోసం వేసిన పదం ఎంత ముఖ్యమో చూడండి. ఒకటిగా, ఆ ఒకటి ముఖ్యం. సామ్రాజ్యవాదము పైన భయంబున్ విడనాడిపోరిన వియత్నాం వీరులను చూడుమి. అంత గొప్ప అమెరికా దేశం మీద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారయ్యా వియత్నాం వీరులు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇభరాజమ్మును కట్టివేయును గదా ఈ గడ్డియే వెంటియే తృణైర్విరచ్యతే రజ్జు తేన దంతినగా బధ్యంతే. సంస్కృతంలో ఉండే లోకోక్తిని ఇక్కడ తెలుగులో పెట్టాడు కవి. ఇభరాజమ్మును కట్టివేయును గదా. ఎంత మత్తేభమైనా కానీ, మదించిన ఏనుగైనా కానీ ఒక గడ్డి పరక కట్టలేదు, 4 పరకలు కట్టలేవు, 4 పోసలు కట్టలేవు. కానీ ఆ గడ్డి బలమైన వెంటిగా మారితే ఏనుగుని బంధించవచ్చు. బలహీనులు అనుకుంటే ఎలాగా? వాళ్ళు విడిగా ఉన్నంతకాలమే బలహీనులు. వాళ్ళు కలిస్తే ఈ బలవంతుడు ఎక్కడ మిగులుతాడండి? బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి. ఎప్పుడో చెప్పాడు సుమతి శతకర్త. ఆ చీమలన్నీ ఏకమయ్యే వరకే ఒక ఉపాయం పన్నాయి. ఈ సర్పం ఏమిటి, ఎంతలా ఉంటే మనకి అన్నీ కలిపి దాన్ని నోటికి అందకుండా, తోకకి అందకుండా మొత్తం పైన వీపు మీద ఎక్కుదాం, వరుసగా కుట్టేద్దాం అని ఒక 1000 చీమలు చేరి పైన కుట్టేస్తే తట్టుకోలేక సర్పం ప్రాణం విడిచిపెట్టిందండి. అది చలిచీమల చేత చిక్కి, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావది సుమతి. అందుకే చలిచీమలోని ఒక అభ్యుదయ నాటకం కూడా వచ్చింది. ఆ రోజుల్లో బ్రహ్మాండంగా ఆడేవారు పల్లెటూళ్ళలో దాన్ని, చలిచీమలని. ఎప్పుడూ కింది వాళ్ళని తక్కువగా చూడకండి, వాళ్ళు ఏకమైతే మనం తట్టుకోలేము. ఈ దోపిడీ భావమే మన మనస్సులోంచి పోవాలి. అసలు పుట్టుకు నుంచే వస్తాయి ఈ దేశంలో దిక్కుమాలిన అహంకారాలు. ఇక డబ్బు అధికారం ఉంటే చెప్పక్కల్లా, అవి పోగొట్టుకోవాలి. అయితే ఎప్పటికైనా ఓడిపోయేది అధర్మమే, ధర్మమే నెగ్గుతుంది. అది బలహీనమా బలవత్తరమా వేరే విషయం. పాండవులే నెగ్గారు, తక్కువ సైన్యమైనా సరే. పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు, కౌరవుల వైపు లేడు, అధర్మం వైపు లేడు. భగవంతుడు ఎప్పుడు బలహీనులకే సాయపడతాడు. ధర్మం కావాలి ఆయనకి. ఇంత సృష్టి ఆయన చేసింది, ఇంత లీల ఆయన లీలగా ఆడుకుంటున్నది ధర్మం గెలవడానికి, అధర్మం గెలవడానికి కాదు. అధర్మం గెలుపు ఎప్పుడూ తాత్కాలికమే, ధర్మం గెలవడమే శాశ్వతం. ఇభరాజమ్మును కట్టివేయును కదా ఈ గడ్డి ఏ వెంటియై. ఎంత మత్తేభాన్నైనా సరే గడ్డి పరకలు ఒక వెంటిగా ఏర్పడితే గడ్డి వెంటిగా కట్టిపారేచ్చాయ. అలాగ వియత్నాం నిరూపణ చేసింది మేము అమెరికాకి లొంగమని.
దెబ్బకి అమెరికా ఏ సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు మీరు ట్రంప్ మాటలు కానీ ఇంతకుముందు ఒబామా మాటలు ఏవైనా చూసుకోండి. మీరు వియత్నాం యుద్ధం పేరు మీద ఎన్ని లక్షల మంది మన వాళ్ళు చచ్చిపోయారు, ఎంత డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టారని ట్రంప్ కూడా నిన్నగాక మొన్న మాట్లాడాడు. కావ్యాలు అందుకే శాశ్వతాలు. ఎక్కడో అవధానంలో చెప్పాను నేను, అమ్మ కవి నీదు పద్యమూలమ్మ కవి ఎడందాచి అంకితమిమ్మ అమ్మ కవి శాశ్వతం మెది అమ్మయు కావ్యము దక్క అవనీ స్థలిలో. అప్పుడెప్పుడు రాసిన కొన్ని పుస్తకాలు మాకు అంకితం ఏంటి అని కొంతమంది అడిగితే నాకే అనిపించింది బెమ్మెరపోతన గారిలాగే, మా అమ్మ నాకు చెప్పినట్టుగా అమ్మ కవి, నీకు ఇప్పటికే అమ్మ గురించి బాగా చెబుతావని అమ్మ కవి అంటున్నారయ్యా. అమ్మ కవి నీదు పద్యమూల అమ్మ కవి, ఎందుకయ్యా అమ్ముతావు? అమ్మకు. ఎడందాచి అంకితమిమ్మ అమ్మ కవి, నీ హృదయంలోనే దాచుకుని నీ పుస్తకం నువ్వే వేసుకుని కొనుక్కుని చదువుకునే వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారు కాబట్టి పర్వాలేదయ్యా, నీ పుస్తకం నువ్వే వేసుకో అని నాకు నేనే చెప్పుకున్నా. ఆ పద్యాలు అమ్మకి అంకితం ఇయ్యాలి, మానవ మాతృలకు అంకితం ఇవ్వడం ఏంటి? వీళ్ళెవరండి మన కావ్యాల అంకితం తీసుకోవడానికి? ఏమిటి వాళ్ళ యోగ్యత? ఎందుకంటే శాశ్వతం ఇది అమ్మయు కావ్యం ముదక్క అవనీ స్థలిలో. తల్లి ప్రేమ శాశ్వతం, కవి వాక్కు శాశ్వతం. కాబట్టి 15 ఏళ్ల క్రితం రాసినటువంటి కావ్యంలో మాటలు, నల్లని వాళ్ళని తెల్లని వాళ్ళు ఏడిపించుకు తిండాలు, వియత్నాం యుద్ధం మీద చేసిన వ్యాఖ్యానాలు అవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. అవే మాటలు మాట్లాడుతున్నారు, అనవసరంగా యుద్ధం చేశామని. ఎందుకని ఏకమై పోరాడ్డా? అభిమానం వ్యధనముగా హృదయ ధైర్యం మే తనుత్రాతగా స్వభుజం మే అసిధారగా ఒకటిగా సామ్రాజ్యవాదము పైన భయంబున్ విడనాడిపోరిన వియత్నాం వీరులంజూడుమి ఇభరాజమ్మును కట్టివేయును కదా ఈ గడ్డియే వెంటియై. ఇప్పుడు దాంట్లోంచే మళ్ళీ అంశంలోకి ప్రవేశిస్తున్నాడు. చూడండి ఇంకో అంశంలోకి. కవి ఒక్క మాట, ఇభమున్గట్టగముచ్చుగాని సమరం మే జీవితమైన రాసభమున్గట్టగ శక్యమౌనే అనగానే కవి, ఏమిటి బాబోయ్ మళ్ళీ ఎందులో గడుతున్నావు కథ, ఎందులోకి తీసుకెడుతున్నావు కథ అంటే, తీసుకెడతానయ్యా ఓ దాంట్లోంచి ఓటి వెళ్ళకపోతే సాగర ఘోష ఏమిటి? ప్రపంచమంతా చెప్పాలి కదా. గడ్డి వెంటిగా ఏర్పడితే ఏనుగునైనా కట్టొస్తాను కదా, కానీ నేను చెబుతున్నా ఏనుగును కట్టడం కష్టం తేలికే, కానీ గాడిదను కట్టలేమయ్యా. బుద్ధిగాడిది అయిపోతే కష్టం అండి. ఇభమున్ గట్టగ వచ్చుగాని సమరం మే జీవితం అయిన రాసభమున్ గట్టగ శక్యమౌనే సుకవి సద్దాము హుస్సేనన్ ప్రభు మూర్ఖుండు కలండొకండు ధరణిన్ బాగ్దాదు పట్నంబునన్ స్వభయంబున్ పరభీతియుంగనని దౌర్భాగ్య స్వభావంబునన్. సద్దాము హుస్సేనన్ ప్రభు మూర్ఖుండు కలండొకండు ధరణిన్ బాగ్దాదు పట్నంబునన్ స్వభయంబున్ పరభీతియుంగనని దౌర్భాగ్య స్వభావంబునన్. ఒక రకంగా ఈ కావ్య ఆవిర్భావానికే కారణమైనటువంటి సద్దాము హుస్సేన్ చర్యలోకి, కథలో ప్రధాన అంశంలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఇభమున్గట్టగవచ్చుగాని సమరం మే జీవితం అయిన రాసభమున్గట్టగ శక్యమౌనే సుకవి సద్దాము హుస్సేనన్ ప్రభు మూర్ఖుండు కలండొకండు ధరణిన్ బాగ్దాదు పట్నంబునన్. ప్రభు మూర్ఖుండు కలండొకండు ధరణిన్ బాగ్దాదు పట్నంబునన్ స్వభయంబున్ పరభీతియుంగనని దౌర్భాగ్య స్వభావంబునన్. ఇభమున్ గట్టగవచ్చుగాని సమరం మే జీవితమైన రాసభమున్ గట్టగ శక్యము అని. ఏనుగునైనా ఏదో రకంగా బంధించదు, కానీ అడ్డగాడిదని బంధించడం కష్టం అయ్యా. అది నిలువుగాను లొంగదు, అడ్డంగాను లొంగదు. కొందరు మనుషుల బుద్ధులు అలా ఉంటాయి. ఎందుకంటే సమరమ్మే జీవితమైన రాసభం. రావణాసురుడు అంతే, దుర్యోధనుడు అంతే. మీరు ఉత్తరకాండ చదువుకోండి, రామాయణంలో రావణాసురుడు ఎన్ని యుద్ధాలు చేశాడో తెలుస్తుంది. చాలా బలవంతుడైన రావణాసురుని సంహరించావయ్యా, రామాయణాన్ని అభినందించడానికి వచ్చామని కొంతమంది మహర్షులు వస్తే, అగస్త్యాది మహర్షులు రాముడు కూర్చోబెట్టి రావణుడు అంత బలవంతుడా అంటాడు. రావణుడు అంత బలవంతుడా? అదేమిటి మీరు విచిత్రంగా చెబుతున్నారు? నేను చేశాను, యుద్ధం గెలిచాను, కానీ అంత తీవ్రంగా నాకు అనిపించలేదు, అంత బలవంతుడు. అయ్య బాబోయ్ నీకేం తెలుసునయ్యా అని మొదలుపెట్టారని. ఉత్తరకాండ అంతా రావణాసురుడు కాండది, అది రావణకాండ. చివరిలో ఎప్పుడో లవకుశుల కథ వచ్చే వరకు ఏముండదు. అందులో కంగండి బాబరాజు గారు రాసిన, తిక్కన గారు రాసిన, మూలంలో వాల్మీకి రాసిన 90% కథ అంతా రావణాసురుడు కథ. ఎన్ని యుద్ధాలు ఓడిపోయిన వాలి చేతిలో ఓడిపోతాడు, మళ్ళీ యుద్ధం చేస్తాడు.
కార్తవీర్యార్జునుల చేతిలో ఓడిపోతాడు, మళ్ళీ ఎవడి మీద యుద్ధం చేస్తాడు. ఇదే రాసభం. రావణాసుడు రథానికి గుర్రాలు ఉండవు, గాడిదలు ఉంటాయి. వాడు బుద్ధి కూడా గాడిదే. బుద్ధి ఉంటేగా, బుద్ధి లేని గాడిద అంటారు. అందుకని బుద్ధి ఉంటే గుర్రం అంటారు. అంతేకాని ఏనుకునేనా కట్టచ్చు, కానీ యుద్ధమే జీవితంగా బతికే గాడిదలను కట్టలేవయ్యా. అవి ఎటు లొంగవు, అటు లొంగవు, ఇటు లొంగవు. రాసభమని కట్టక శక్యము అని. యుభం అంటే ఏనుగు, రాసభం అంటే గాడిద. సభల్లో మనం సభలాగే ప్రవర్తించాలి. శాసనసభలో ముఖ్యంగా విపరీతంగా ప్రవర్తించామంటే రాసభం అవుతుంది, అది సభ కాదు. సుకవి సద్దాము హుస్సేనను ప్రభు మూర్ఖుండు కలండొకొండు ధరణిన్ బాగ్దాదు పట్నం. ఈ భూమండలం మీద శనిలా దాపురించాడయా. బాగ్దాదు పట్టణాన్ని రాజధానిగా చేసుకుని ఇరాక్ అధ్యక్షుడే పరిపాలించిన వాడు సద్దాం హుస్సేన్. ప్రభు మూర్ఖుడు. ఎందుకని స్వభయంబున్ పరభీతియున్గనని దౌర్భాగ్య స్వభావంబునని. మనిషి ఎప్పుడు మూర్ఖుడైపోతాడు అంటే ఇతరులకైనా భయపడాలి, దైవానికైనా భయపడాలి, పాపానికైనా భయపడాలి. దేనికి భయపడకపోతే మూర్ఖుడు కాకుండా ఎలా ఉంటాడండి? ఇతరులకు వాడు భయపడ్డు, వాడంటే వాడికి భయం లేదు. కనీసం దేవుడు పట్ల కూడా గౌరవం లేదు. ఎందుకంటే తన మతస్థులనే తాను చంపుకుతున్నాడు, తన మతస్థులనే తాను చంపుకుతున్నాడు. తన దేశంలో వాళ్ళని, కుర్దులని కొన్ని వేల మందిని చంపేశాడు. ఇవాళ నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది, మీరు చూస్తుంటారు. ఒక సైనైడ్ ఘోరమైన విషయం, దానికంటే ఘోరమైంది సారిన్, దానికంటే ఘోరమైంది విఎక్స్. అది 1950 ప్రాంతాల్లోనే కనిపెట్టారు. దాన్ని ఏకంగా తయారు చేసేసి టన్నులు దిగుమతి చేసుకుని తన దేశంలో వాళ్ళనే చంపాడండి. భిన్నాభిప్రాయాల కారణంగా. ఏదో ఆయన ఉన్న శాఖ వేరు, ఇంకో శాఖ వేరు. తన దేశంలో వాళ్ళని, కుర్దులని ఏం నేరం చేశారు వాళ్ళు? తన పరిపాలనలో ప్రజలను తాను చంపుకోవడం ఏంటండి? ఇంతంత మూర్ఖులు ఉన్నారు. కానీ మనకి విచిత్రంగా ఎలా ఉంటారంటే, కొంతమంది విమర్శకులు, చరిత్రకారులు కూడా వీళ్ళు ఏదో ఒక పక్షాన్ని సమర్థిస్తారు, ఒక సిద్ధాంతాన్ని. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేది అమెరికా. కాబట్టి అమెరికాని వ్యతిరేకించిన వాడల్లా వీడికి దేవుడు అవుతాడు. వాడు దుర్మార్గుడో సన్మార్గుడో ఆలోచించడు. రావణాసురుణ్ణి, దుర్యోధనుడిని సమర్థించే గ్యాంగ్ కూడా మన దగ్గర కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకం, అంతే. రాముడికి కృష్ణుడికి వ్యతిరేకం. కాబట్టి రావణాసురుడు మంచివాడు అంటాడు. రావణాసురుడు మంచివాడైతే రామాయణం కథ ఉండదు, అనవసరమైన విషయం. దుర్యోధనుడు మంచివాడు అంటాడు. ఎలా అవుతాడు? దుర్యోధనుడు మంచివాడైతే భారత యుద్ధం జరగదు. ఎవరి మీదో వ్యతిరేకతతో ఎవరినో సమర్థించడం అండి. ఇవన్నీ వ్యూహాలు అవుతాయి కానీ స్వచ్ఛమైన హృదయాలు కావండి. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వాళ్ళలో మంచితనం గురించి ప్రేమించాలి కానీ ఆయనకి వ్యతిరేకమైన ఎవరినో ద్వేషించాం కాబట్టి ఈయన్ని ప్రేమిస్తామా? రేపొద్దున ఈయనకి ద్వేషం అయితే మళ్ళీ ఆయన్ని ప్రేమిస్తామా? బుద్ధి లేదా? ఇప్పటికీ చాలా విషయాల్లో ఇలాగే ఉంటారన్న విచిత్రంగా. చాలా విషయాల్లో మనకు ఆయన అంటే పడదు కదండి, కాబట్టి ఈయన దగ్గరికి వెళదామండి అంటే వీళ్ళిద్దరు ఏమైనా వ్యతిరేకాల? అదేమిటిది? ఎవరు చెప్పారు? దేశంలో పెద్ద వ్యాధి ఏమిటంటే విషయగతమైన విమర్శ చేస్తే వ్యక్తిగతంగా చేశామంటారని ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇది పురచించుకున్నా అర్థం కాదండి. ఇది పాండిత్యంలో ఎవరైనా తప్పులు పడితే ఆ తప్పును పాండిత్యపరమైన దోషంగానే భావించాలి. అది వ్యక్తిగత విమర్శ కాదు. అది ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఏదో ఉందని మాట్లాడకూడదు, చాలా తప్పది. అది కేవలం పాండిత్యం లేదా ఆచారం, అజ్ఞానం, ఏదైనా సరే దానిలో చర్చ కూర్చోవచ్చు, తప్పులేదు. అంతేగాని ఎంత వ్యక్తి ఆరాధన అంటే ఈ దేశంలో అసలు ఆయన ఏది చెబితే శాస్త్రం, ఈయన ఏది చెబితే శాస్త్రం. అలాగే రంగానికి ఒకరిని మొగుడు చేసేస్తారు ఇక్కడ. ఇక అక్కడి నుంచి వీరారాధకులు బయలుదేరతారు ఇక్కడ. అదే మొత్తం వ్యవస్థ చెడిపోతుంది. ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారికి వ్యతిరేకం ఉండదు. వారికి వ్యతిరేకం కాదు, వారు చెప్పిన విషయానికి వ్యతిరేకం, వారు చేసిన పనికి వ్యతిరేకం. వారే మంచి పని చేస్తే సాష్టాంగానికి సిద్ధంగా ఉన్నాం, వారే మంచి మాట చెబితే డబుల్ రెట్టింపు సాష్టాంగానికి సిద్ధంగా ఉన్నాం. మంచి చెడ్డలను బట్టి విమర్శలు, ధర్మాధర్మాలను బట్టి విమర్శలు, జ్ఞానాజ్ఞానాలను బట్టి విమర్శలు, వ్యక్తులను బట్టి కాదు. ఈ విశాల భావం పెంపొందకపోతే దేశంలో ఎవరు ఏం విమర్శించలేరు, అంత మూర్ఖత్వం ఎక్కువ. రాముడు అంటే మనకేదో గిట్టదు కాబట్టి, హిందూ మతం అంటే గిట్టదు కాబట్టి రావణాసురుడిని ప్రేమిస్తామా? ఎంత అజ్ఞానం అండి. కృష్ణుడు అంటే గిట్టదు కాబట్టి, కృష్ణుడు హిందువుల దేవుడు కాబట్టి హిందూ మతాన్ని తిట్టడం కోసం నరకాసురుడిని ప్రేమిస్తావా? ఎంత అజ్ఞానం అండి. 16,000 మంది రాజకన్యల్ని బంధించి మానభంగాలు చేసిన సన్నాసి వాడు ఎలా మంచివాడు అవుతాడండి? నరకాసురుడు మావాడని చెప్పుకునేవాళ్ళు ఎప్పటికీ తయారయ్యారు. విచిత్రంగా లేదా? ఈ దుర్మార్గాలు చేసిన వాళ్ళు మనవాళ్ళ? మనిషి అంటే మంచి చెడ్డ చూడనమాట. ఏవో రకరకాల భేదాలు, ద్వేషాలు పెట్టుకుని మాట్లాడతాం. సరిగ్గా సద్దాం హుస్సేన్ విషయంలోనూ అంతే. ఆయన అమెరికాని వ్యతిరేకించాడు కాబట్టి గొప్పవాడు అనొద్దండి. ఇరాక్ పోరు ఈ దురితాత్మ బట్టి 10 ఏండ్లకు సాగి నిరాకు దయాదుల పోరు లోకములను అంతయు స్నేహపు దాకమయ్యి ఈ సోదర ఘర్షణములను శూన్యములైనవి లక్షగేకములు ఈ సోదర ఘర్షణములను శూన్యములైనవి లక్ష పైబడిన పేద కుటుంబములు బ్రతుకు పీనుగు పెంటగా మారినచ్చటన్.
ఆయన స్వభయం లేదు, పరభయం లేదు. అందుకే ఎంత దుర్మార్గుడు ఏంటంటే ఇరాన్ ఇరాక్ దాయాదుల యుద్ధం, అమెరికాతో యుద్ధం తర్వాత వచ్చింది పక్కనెట్టండి. కానీ ఇరాన్ ఇరాక్ దాయాదుల యుద్ధం మా చిన్నతనంలో వెళ్ళేవాళ్ళ 10-15 ఏళ్ళు సాగిందండి. ఈ దురితాత్మ బట్టి 10 ఏండ్లకు సాగిన ఇరాన్ ఇరాకు దాయాదుల పోరు. ఇరాన్ ఇరాక్ దాయాదుల పోరు 10 ఏళ్ళు సాగడానికి ఈ దుర్మార్గుడు కారణం కాదా? లోకమునంతటా స్నేహము దాకమై ఆయులు మంట పెట్టింది ఈ పెద్ద మనిషి కాదా? ఎవరి మీద ద్వేషంతో లక్షల లీటర్ల ఆయులు మంట పెడతారా? అది ఏ రకంగా సమర్థించాల్సిన విషయం? అమెరికాను వ్యతిరేకిస్తే సరిపోయిందా? ఇంక వాడు ధర్మాత్ముడా కాదా మనకు అక్కర్లేదా? ఈ సోదర ఘర్షణలు ఇరాన్ ఇరాక్ 2 పక్క దేశాలండి. ఈ సోదర ఘర్షణ మూలంలో శూన్యములైనవి 1,00,000 పైబడిన పేద కుటుంబాలు, కొన్ని లక్షల పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. బ్రతుకు పీనుగు పెంట అయిపోయిందండి. వాడు ఊరికే ఉరిశిక్షకు సిద్ధపడినంత మాత్రాన్ని ఏదో వాడిని హీరోని చేసేస్తే అలాగా దుర్మార్గానికి శిక్ష పడింది అంతే. దుర్యోధనుడి మీద జాలిపడి వెనకాల నాటకాలు రాశారు కొంతమంది. రావణాసుడి మీద జాలిపడిన వాళ్ళు ఉన్నారు. అవి ఎంతో ఇవి అంతే. ఈ సాహిత్యాలు అప్పుడు ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి. కానీ నిలబడేది మాత్రం ధర్మమే. సెలవు.